శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా హిందుత్వానికి సంబంధించి ఒకవైపు ఒక సంఘటితంగా అంటే ఈ సెక్యులరిజం అనేది తీసేయండి, హిందువులందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి మాక్సిమం అటు నార్త్ లో కావచ్చు, సౌత్ లో కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా సంఘటితం అవుతున్నారు. ఒక రకంగా ఇదే అనుకోవచ్చా? ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు అంతకుముందు చేసాడు, మొన్న ఈ మధ్య కూడా చేశాడు. సనాతన నాశనం చేయటమే సనాతన ధర్మం అనేదండి. వాళ్ళు మతపరంగా కానీ ఇది కానీ మతానికి సంబంధం లేదండి. అది సనాతన ధర్మం అనేది ఒక మనిషి వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏ ధర్మాన్ని పాటించాలి అనేది తప్ప ఇది మతపరంగా తీసుకొస్తున్నాడు అతను. కరెక్ట్ కాదు అది. అది కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అతను మొన్న అప్పుడు వ్యతిరేకించాడు. అంటే విదేశీయులు కూడా మన ధర్మాలను పాటిస్తూ మన పద్ధతులను అనుసరిస్తుండగా ఇతనే ఇక్కడ మెడ్రాస్లో కూర్చుని సనాతన ధర్మాలు పోవాలి, అది పోవాలి, ఇది పోవాలి. సనాతన ధర్మంలో ఏముంది, ఏం బ్యాడ్ అని చెప్పమని ముందు ఫస్ట్ అసలు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఎంత మంచిగా ఉండాలి, గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, పొరుగు వాళ్ళని గౌరవించాలి. ఇలాంటి సనాతన ధర్మం అంటే ఇదే కదా. ఈ ధర్మాలంటే ఎవరికైనా ఒకటే కదా. ఏ మతానికైనా ధర్మం అనేది ఒకటే. అందరినీ గౌరవించాలి, అందరినీ మర్యాదగా చూసుకోవాలనేది కదా సనాతన ధర్మం అంటే. సర్వేజన సుఖ్నోభవంతు కదండి. ఏ ధర్మం అయినా ఇదైన మతానికి అతను ఎంచేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం ఎలాంటిది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే పెరియార్ సిద్ధాంతాలు, పెరియారు లేకపోతే అయ్యేగా అవి కాదండి. అది ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే స్టాలిన్ కొంచెం డిఫరెంట్ గా పెరిగాడు. కరుణానిధి గారు వేరు. కరుణానిధి గారికి రచయిత ఇది కాబట్టి కొంచెం ఇదిగా పెట్టాడు. స్టాలిన్ ఇవన్నిటిని పాటించకుండానే పెరిగాడండి. ఆయన ఇప్పుడు సీఎం గాని అంతకుముందు చరిత్ర కొంచెం డిఫరెంట్ చరిత్ర. ఎక్స్ సీఎం ఇప్పుడు ఎక్స్ సీఎం ఏమండి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు వింటే భయం వేసేది. ఆయన వస్తుంటే, స్టాలిన్ గారు వస్తుంటే భయం వేసేది. ఆయన చరిత్రే ఒక ఇది ఉంది. సో అక్కడ పెరిగినవాడు ఇతను వినయ్ స్టాలిన్. తండ్రిని కాక ఏమవుతుంది చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ సీఎం కాబట్టి ఆయన చాలా ఎక్స్ సీఎం కానీ ఆయన ఒక దారుణం చేశాడు మెడ్రాస్ లో. అది మనం ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఏమండి, దారుణం అంటే ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది. అంచేత ఆ దీంట్లో పెరిగి నీకేం పర్వాలేదు. తర్వాత ఇతను ఉదయనిధి స్టాలిన్ చెప్పిన దాంట్లో ఏం కనిపిస్తుంది అంటేనండి, అతనికి నాకేం పర్వాలేదు, రాష్ట్రం అంతా నాది, నేనేం చెప్తే అది వేదం అన్న పద్ధతిలో. ఏమంటే ఎన్ని వ్యతిరేకతలు వచ్చినాయండి సనాతన ధర్మం గురించి వ్యతిరేకించినప్పుడు. తర్వాత ఈ ధర్మాన్ని పాటించాలంటే ముందు తమిళనాడు యొక్క ఇది చెప్పుకోవాలి మనం. వీధికి ఒక 2 గుళ్ళు ఉంటాయండి, విఘ్నేశ్వర గుళ్ళు కానీ తమిళనాడులో. దైవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు తమిళనాడులో. దేవుళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే వీళ్ళకి దేవుళ్ళు లేరా? వాళ్ళకి ఏం ఉండదు. అదే నేను అడుగుతున్నాను. అంచేత ఏమండి తమిళనాడులో ఉన్నంత భక్తి పొద్దున్నే నామం పెట్టి టెంపుల్స్ ఎక్కడా లేవు. తర్వాత మన హైదరాబాద్ లో 10 గంటలకు మేల్కొంటారు, కానీ అక్కడ 6 గంటలకు షాపులు తెరుస్తారు. మీరు చూసారా లేదు? తమిళనాడు అంత పవిత్రంగా చేస్తారు వాళ్ళు. అంత పవిత్రమైన మద్రాసులో చెన్నపట్నంలో పుట్టి చెన్నపట్నంలో పెరిగి అంతమంది మధ్యలో ఉంటూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాడు. అతనికి ఏం తెలుసు సనాతన ధర్మం గురించి అసలు? అంటే ఇంట్లో ధర్మాలు పాటించట్లేదనే కదా దీని అర్థం. ఇంట్లో ధర్మం పాటిస్తే సనాతన. ఇప్పుడు ఇంటికి పిల్లలకి మంచి నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి, పురాణాల గురించి చెప్పండి అంటారు. జనరల్గా నాకు డౌట్ అండి, ఇప్పుడు మతం అంటే ఆచార వ్యవహారాలకు సంబంధించిందే కదా. అవునవును కదా. ఆచార వ్యవహారం మతం కానీ ధర్మం అది కాదు. అదే అంటే ధర్మాలు అది కాదండి. ధర్మాలు అది కాదు. ఒకరినొకరు గౌరవించుకోవటం, ఇతర దేవుళ్ళని మనం ఏమి వ్యతిరేకించకపోవటం, ఇవన్నీ ధర్మాలే.
మర్యాద ఇచ్చుకోవటం. అదే ఏదైనా జీవన శైలేగా, జీవనశైలి, దాన్ని నేర్పించే జీవన ధర్మమే. జీవన ధర్మమే కదా. జీవన ధర్మం. సరే అదే అనుకుందాం. అసలు ఇక్కడేముంటది వీళ్ళకి? వాళ్ళ రూట్ ఏం లేదండి, వాళ్ళు కొన్ని పాటించరు, అసలు కొన్ని గౌరవించరు వాళ్ళు. మన ఇష్టం వచ్చినట్టు ఉంటది అంతే. అంతేనా? అంతే. ఇప్పుడు నేను చెప్పిందే వేదం. పైగా వీళ్ళకి దీనికి ఏదో ఎలక తొక్క ఏదో దొరికినట్టు వీళ్ళకి పదవి ఒకటి దొరికింది వాళ్ళ ఫాదర్కి. ఈయనకో మినిస్టర్ వచ్చింది. మినిస్టర్ వచ్చిన తర్వాత సినిమాలు వదిలేశాడు ఆయన. ఏమంటే సినిమాలు వదిలేసిన తర్వాత మినిస్టర్ పదవి వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకున్నాడు, క్రియేట్ చేశాడు ఆయన. అంతే తప్ప తన ఆభిజాత్యాన్ని, తన ఈగోని బహిర్గతం చేసుకున్నాడు తప్ప ఒరిజినల్ గా అతనికి సనాతన ధర్మం అంటే తెలియదు. సనాతన ధర్మం తెలుసుంటే ఇలా మాట్లాడు. ఉదయనిధి స్టాలిన్ అనే అతను కేవలం తండ్రి ఇదివరకు స్టూడెంట్గా ఉన్నప్పుడు నడిచిన బాటలోనే ఏం చేస్తే అది వేదం. అప్పుడు కరుణానిధి గారి దాంట్లో ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ కూడా ఏం చేయలేకపోయారు సనాతన ధర్మం కదా. అప్పుడు బ్రిటిషర్సే వాళ్ళు గౌరవించారండి, గౌరవించారు. ఆ గౌరవించకపోతే గాంధీని గౌరవించరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాంధీని కొల్లాయి కొట్ట కట్టుకుని వెళ్తే ఆయన నమస్కారం చేశారు వాళ్ళు. అదే సనాతన ధర్మం. ధర్మం అంటే ధర్మమే. పాతది కానివ్వండి, కొత్త ధర్మం కానివ్వండి, ఏదైనా ధర్మానికి పాత కొత్త లేదండి. ధర్మం పాటించటమే. మీరున్నారనుకోండి, మిమ్మల్ని ఏవండి అని పిలవాలి. ఏరా అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఆడవారిని గౌరవించాలి. ఏమంటే వసే అని పిలిస్తే ఆడదాన్ని బాగుంటుందా వెళ్ళి? ఇవే ధర్మాలు. అది పాత ధర్మం. సనాతనం అంటే పాతది కానివ్వండి, నూతన ధర్మం కానివ్వండి, ఏదైనా ధర్మంగానే బిహేవ్ చేయాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి దేవుడిని, ఒకరి మతాన్ని ఒకళ్ళు గౌరవించాలి. ఒకరి దేవుళ్ళని ఒకళ్ళు మనం కించపరచకూడదు. మీరు పూజించకపోవచ్చు, మీ ఇష్టం. అంతే తప్ప ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని పేరు పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇది పాటించాల్సిన ధర్మాలు. అంచేత ధర్మాల పట్ల అవగాహన లేకుండా నేను ఏం దాన్ని ఏమంటారంటే రౌడిజం లాగా అంటారు. అదే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి ఏం అక్కర్లా. ధర్మాలు ఎవడా చెప్పి ఉపన్యాసాలు చెప్పకంటారు చాలా మంది. ఇప్పుడు చాగంటి గారు చెప్తున్నారు, పిచ్చి ప్రవచనాలు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంతమంది కొడతారు మనల్ని? అనమాట. ఇప్పుడు గరికపాటి గారు కూడా చెప్తున్నారు కదా, ఆయన లౌకికంగా ఆయన ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం చెప్తారు. ఆయన సనాతనంగా చెప్తున్నాడు చాగంటి గారు శాస్త్రాన్ని సనాతన ధర్మం. అది కూడా ఆయన చాగంటి గారు చెప్పేది కూడా సనాతన ధర్మం. దాన్ని బట్టి ఇద్దరిని ఇలాగా ఇచ్చేవచ్చు. ఈ నూతన ధర్మం గరికపాటి గారు నా విశ్లేషణలో. ఏమంటే చాగంటి గారు సనాతన ధర్మం, ఆయన శాస్త్రం ఒకటి, పురాణాలు ఒరిజినల్ పురాణాలన్నీ చెప్తారు. ఈయన ప్రజెంట్ విషయాలన్నీ కూర్చి చెప్తారు గరికపాటి గారు. అంచేత ఉదయనిధి స్టాలిన్ చెప్పినంత మాత్రాన అది తర్వాత అది ఇంకొకటి సలహా ఇవ్వటం, సనాతన ధర్మాన్ని చెప్పడం అని కొత్తగా వచ్చిన సీఎంకి సలహా ఇవ్వటం అనేది పరమ తప్పు. అదే మరి విజయ్ గారు ఎలా తీసుకున్నారో తెలియదు కానీ కొత్త సీఎం గారు ఆయన సైలెంట్గా వింటాడు తప్ప ఆయన హీ నెవర్ కేర్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. అంచేత విజయ్ గారు తన దారిలో తను వెళ్తాడు. వీళ్ళు చెప్పినంత మాత్రాన ఆయన వింటాడని అనుకోవటం అంటే, ఒకవేళ వీళ్ళు ఇంకొక సారి సీఎం పదవి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారికి వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఈ స్టేట్మెంట్లు ఇవ్వబట్టే వాళ్ళు పదవి కోల్పోయారు, అది మర్చిపోట్ల వాళ్ళు. లేకపోతే విజయ్ గారు ఒక్కసారిగా ఇంత ఇదిగా విజృంభణగా 107 సీట్లు రావు. డిఎంకేని మెయిన్ పెట్టుకో, ఏడిఎంకే ఇది తీసుకోక్కర్లేదు, చరిత్మాటిక్ లీడర్ కాబట్టి. కానీ డిఎంకే పాతుకుపోయిన పార్టీ. అంచేత ఉదయనిధి గారు స్టాలిన్ గారి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఆయనకి పశ్చాత్తాపం ఎప్పుడైనా వస్తుందా అంటే డౌటే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం మారినంత వరకు ఆయన తర్వాత ఇలాంటి ఉదయనిధి స్టాలిన్ గారిని గెలిపించి సీఎం చేశారనుకోండి, రాష్ట్రం నాశనం అయిపోతుంది.